పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎస్ఎల్బీకి సంబంధించి బీఆర్ఎస్ బృందం ఇలా పర్యటించబోతా ఉంది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ నాయకులు మొత్తం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ కొంతమంది లిమిటెడ్ గా పంపిస్తామంటున్నారు. ఈడ ఏమున్నా సార్, 10 మందో 20 మందో 30 మంది మాత్రం పోతే ఆడ నష్టమే ఉంది. బయట నిలబడి వీలైన వాళ్ళ వరకు టన్నులకు పోయి వస్తారు, చూసి వస్తారు. మాకు కూడా ఏంటంటే 8 మంది ప్రాణాలు ఉన్నాయా లేవా అనే పరిస్థితి ఉన్నది. తర్వాత ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత, ప్రతిపక్షంగా మా బాధ్యత అని చెప్పి మేము రావటం జరిగింది. తర్వాత ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకోకుండా ఎన్నికల ప్రచారానికి పోయి, లేకపోతే అక్కడ ఢిల్లీ పోయి కూర్చొని ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా వీళ్ళ మీద ఒత్తిడి పెంచాలని మా ఉద్దేశం. పనులు తొందరగా కావాలి, వాళ్ళ ప్రాణాలు దక్కియాలి. ఓ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత వచ్చింది. కావాల్సుకున్న బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తా ఉందంటూ మంత్రులు ఇలా ఏమున్నది రాజకీయం చేయ, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. రాకుంటే రాలేదంటారు వీళ్ళే, మళ్ళా రావాలే, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలనే బాధ్యత ఉంది. వాళ్ళు పరాయి రాష్ట్రం వల్ల అయినా కూడా మా మనుషులే కదా. కాబట్టి ముఖ్యమంత్రి ఇంకా సీరియస్ గా తీసుకోవాలి, మంత్రులు తీసుకోవాలి, తొందరగా వాళ్ళను బయటికి తీసుకురావాలి అనేది మా ఉద్దేశం. ఆల్రెడీ వాళ్ళు మరణించి ఉంటారంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? ఎంత ఇష్యూ చెప్పలేము, మనం చూడకుండా మనం ఊహించుకుంటే చెప్పేది కాదు కదా. ఈ టన్నెల విషయంలో కూడా మేము దగ్గర 13 కిలోమీటర్లు తవ్వినాం. మేము గత 10 ఏళ్లలో 3,900 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టినాం. నల్గొండ జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనే మేము చేసినాం. వాళ్ళు వచ్చి ఓ 10-15 మీటర్లు కూడా దువ్వలేని పరిస్థితి ఇప్పటి వరకు ఏడాదిన్నరలో. కాబట్టి తొందరగా పనులు కావాలా, ప్రజలకు అల్లపోయినటువంటి లేబర్కు ప్రాణ నష్టం జరుగుద్ది అనేది మా బాధ. ఈ ఇష్యూకి ఘటనకి బీఆర్ఎస్ పార్టీ వల్లనే జరిగిందంటూ కూడా మంత్రులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అది మూర్ఖం మాటలు. బీఆర్ఎస్ ప్రభుత్వమే లేదా, ఏడాదిన్నర అయింది. వాళ్ళే ఇంతవరకు ఏది మొదలు పెట్టలేదు. మేము చేయగలిగే కాడికి చేసినాం, వాళ్ళు చేయాలి. వాళ్ళు చేసి తప్పిదానికి మా మీద అంటే వస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాలేదు, వస్తే ఇక్కడ ఇబ్బంది ఏముంటది? ముఖ్యమంత్రి వస్తే సీరియస్నెస్ పెరుగుతుంది, ఇంకా అధికార యంత్రాంగం ఉంటుంది, అప్రమత్తం అయితే ఇంకా సెంట్రల్ నుంచి రావాల్సిన బలగాలు రప్పిస్తాం. ఒత్తిడి తీసుకొస్తే చేయాలనేది మాకు తప్ప దీంట్లో రాజకీయం ఏముంటుంది. బీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకోబోతుంది అక్కడ వెళ్ళి? ఎట్లాంటి చర్యలు అంటే చూసిన తర్వాత మా నాయకులు చెప్తారు దాని మీద. మేము పోలే ఇంకా పోనిస్తలేరు అందరు. అడ్డుకుంటామని చెప్పి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు దీనికి ఎవడు అడ్డుకుంటే ఎవడు నమ్ముతాడు? ఇవన్నీ అడ్డుకోండ్లు బీఆర్ఎస్ కు బలమైన కేడర్ ఉంది. ఎక్కడైనా చూసినావు కదా నువ్వు. ఒక ఆపద జరిగింది, దీన్ని ఎట్లా చేయాలని వస్తుంటే దీన్ని అడ్డుకుంటాం అన్నాడు ఇక మూర్ఖుడు, అంతకంటే ఎక్కువ ఉంటుంది.